హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభం నాయనలారా. అదృష్టం అంటే నిజమైనటువంటి దైవిక క్రియలు అంటే మీకు ఎలా ఉండాలి గుర్తుపెట్టుకుంటాను ఆయన. తల్లిదండ్రులకు మించినటువంటి దైవాలు ఈ సృష్టిలో ఇంకెవరు లేరు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇటువంటి శక్తుల్లో తల్లి తండ్రికి మించిన దైవం ఉండదన్నమాట. అసలైనటువంటి ఐశ్వర్య లక్షణాలు, నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు సృష్టిలో ఎవరు అంటే మంచి తల్లి తండ్రి ఉండేవాళ్ళు. అర్థాత్ దురాదృష్టవశాత్తు తల్లి తండ్రి మనకు గాన గతించిపోయి వాళ్ళు శారీరకంగా మన దగ్గర లేకపోతే వాళ్ళ అనుభూతి లోపల వాళ్ళు పెట్టిండేటువంటి విద్య, ఆస్తి, బుద్ధివంతుడిగా ఉండి వాళ్ళని తలుచుకునేటువంటి వాళ్ళు. ఆ తరువాత భార్య, పిల్లలు, కుటుంబ వ్యవస్థలో చక్కగా ఉండేటువంటి వాళ్ళు. చెప్పిన మాట వినే భార్య, చెప్పిన మాట విని బాగా చదువుకుని బుద్ధిగా ఉండేటువంటి పిల్లలు. ఆ తరువాత వాడికి రాత్రి పొగులు పడుకుంటే నిద్ర పట్టేటట్టుగా 2 పూటలా వాడు తినేటువంటి తిండి 10 మందికి పంచేటువంటి ఒక తిండి ఉండేటువంటిది. ఆ తిండి తరువాత మనం తింటే జీర్ణమయ్యేటువంటి ఆరోగ్య వ్యవస్థ, పడుకుంటే నిద్ర పట్టే వ్యవస్థ, తెల్లవారు నిద్రలేస్తే మనకు శుభోదయం చెప్పేవాళ్ళు, మధ్యాహ్నం శుభ మధ్యాహ్నం చెప్పేవాళ్ళు, రాత్రికి శుభరాత్రి చెప్పేటువంటి మిత్రులు, బంధువులు ఉంటే ఇట్లా మనం చదివిన చదువుకు 10 మందికి కూడాను మనం విద్యాదానం చేస్తే, విద్య నేర్పిస్తే ఇట్లా. ఆ తరువాత 10 మందిలో మనం గౌరవించబడాలి. 10 మందిలో కూడా మనం నవ్విస్తూ ఉండాలి తప్ప మనం నగుబాట్లు అయిపోయి ఇంకొకరిని నగుబాట్ల పరిస్థితులకు తీసుకుని రాకూడదు. ఇంట్లో ఉండేవాడిని వీధిలో నిలపరాదు. వీధిలో ఉండేటువంటి వాడిని ఒక ఇంట్లో కూర్చొని పెట్టి, దీపం లేని జాగాలో దీపం పెట్టి, భక్తి లేని జాగాలో భక్తి పెట్టి, ఏమి లేదంటే దాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉంటే వాడు ఐశ్వర్యవంతుడు. వీడు అష్టలక్ష్మి వైభవాలతో తొలతూగేటువంటి వాడు. మీరు తెలుసుకోవాల్సింది ఇదేమరా ఉందంటే మన తల్లి తండ్రులు చక్కగా ఉండేటువంటి వాళ్ళు. అర్థాత్ తల్లి తండ్రి శారీరకంగా లేకుండా పోతే ఆ తల్లి తండ్రిని అర్థమైన వాళ్ళ స్ఫూర్తితోనే లక్షణంగా చదువుకుండేవాడు, ఏదైనా ఉద్యోగం చేసేవాడు ಅಥವಾ ఏదైనా వ్యాపారం చేసేటువంటి వాడు, అంటే స్వయం ప్రేరితంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మీద వాడు బతికేటువంటి వాడు. గవర్నమెంట్ మీద, ఉచితాల మీద ఆధారపడకుండా ఏ ఐఏఎస్, ఐపీఎస్, ఎఫ్ఏబిఎల్ను ఒక తరహా గన్మ్యాన్లు దగ్గర పెట్టుకోకుండా ప్రశాంతంగా ధైర్యంగా గుండె మీద చేసుకుని ఎక్కడికైనా అంటే ప్రయాణం చేసేవాడు వాడు. ఏదైనా ప్రాపంచిక సుఖాల మీద పెద్దగా ఆలోచన లేకుండా అన్ని సుఖాలతో ఉండి ధైర్యంగా ఒక తరహా పారేటటువంటి వాడు. ఇట్లా 1, 2 అష్టైశ్వర్యాలంటే ఇవి. తల్లి తండ్రి ఉండేది ఒక ఐశ్వర్యం, భార్య పిల్లలు ఉండేది ఒక ఐశ్వర్యం. చెప్పిన మాట విని సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చి శుచిగా, రుచిగా భోజనం తనకు వడ్డించి పెట్టి తన పిల్లలకు పెట్టి వచ్చేటువంటి స్నేహితులు, బంధువులకు భోజనం పెట్టేటువంటి భార్య ఉంటే ఒక వైభవం. ఆ తర్వాత నువ్వు నేర్చుకునేటువంటి విద్య 10 మందికి దానం చేసి పెట్టేదానికి మంచి శిష్యులు, బంధువులు, భక్తులు దొరికితే అదొక ఐశ్వర్యం. ఆ తర్వాత నువ్వు పడుకుంటే నిద్ర పడితే అదొక ఐశ్వర్యం. మళ్ళీ నువ్వు నిద్ర లేచిన తర్వాత శుభోదయం చెప్పేటువంటి స్నేహితులు, బంధువులు నీకు గాన తెల్లవార్త వస్తే అదొక అదృష్టం. ఇట్లా 1, 2 అబ్బో బోలెడన్ని ఉన్నాయి అదృష్టాలు చెప్పుకోవాల్సి అంటే. ఇవన్నీ కలిస్తే అర్థమైన గృహలక్ష్మి, గ్రహలక్ష్మి, గ్రామలక్ష్మి, అనంతలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, వాహనలక్ష్మి, వస్తులక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి అని ఇట్లా అబ్బో ఎన్ని లక్ష్మి పేర్లు చెప్పచ్చును. కానీ ఒక మంత్రం చెప్పుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే, నారాయణీ నమోస్తుతే. పద్మాసనే పద్మకరే సర్వలోక్తైక్య పూజ్యతే నారాయణే ప్రియే దేవి సుప్రహితా భవ సర్వదా. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహుం నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహుం నమః. ఎంత ముద్దుగా ఉంది చూస్తువా. మహాలక్ష్మి అంటే చూడు, కన్న తల్లి మహాలక్ష్మియే. నిన్ను కట్టుకున్న భార్య నీకు సుఖ సంతోషాన్ని ఇచ్చి నీకు సర్వస్వాన్ని పంచిచ్చేటువంటి భార్య మహాలక్ష్మియే. నీ కడుపులో పుట్టినటువంటి నీ కూతురు మహాలక్ష్మియే. నీ కూడా పుట్టిండేటువంటి అక్క చెల్లెల మహాలక్ష్మియే. నీకు అత్త కానీ, పిన్నమ్మ కానీ, పెద్దమ్మ కానీ వరుసల్లో ఉండేటువంటి వాళ్ళు మహాలక్ష్మిలే. అంటే గృహే మహాలక్ష్మి అంటే ఇంటింట్లో ఉండేటువంటి ఆడపిల్ల మహాలక్ష్మి, ఊర్లో ఉండేటువంటి ఆడపిల్లలంతా మహాలక్ష్మిలే. అబ్బో ఎన్ని ఆడలక్ష్మిలో. మనకు సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ఉంటే అర్థమైన సాక్షాత్ ఆదిపరాశక్తులు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి. మనకు గంగాదేవి తల్లి, మనకు ప్రకృతి ఒక తల్లి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, మనకు శరీరాన్ని సుఖాన్ని పెట్టి
మనకు అన్నీ పంచుకునేటువంటిది ఒక తరహా. అంటే శాస్త్రముందిరా షట్కర్మయుక్త కులధర్మ పత్నిని చెప్పేదానికి నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని పాషండ మతాలు, కొన్ని పాశ్చాత్య మతాలు దరిద్రాలు ఆడపిల్లలను ఆట వస్తువుగా ఆడుకొని వదిలేస్తాయి. ఆడది అంటే అర్థం మన పిల్లలను కనేదానికో అథవా తనకు సుఖం పెట్టేదానికో మాత్రమే ఉంటుందని ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, సామ్రాజ్యాలు కూలిపోయినాయి. ఇప్పుడు సీతాదేవి గురించి రామాయణం నడిచింది, ద్రౌపది గురించి భారతం నడిచింది. ఇంకా ప్రకృతి సిద్ధమైనటువంటి చూడు అనీశ్వర యాగం అని చెప్పి చేసి దక్షయజ్ఞం నడిచింది. పార్వతీదేవి కోసం అంటే ఆడవాళ్ళ గురించి ఎన్ని కొంపలు కూలిపోయింది, ఎన్ని సామ్రాజ్యాలు కూలిపోయింది అనేటువంటి తెలుసుకోవాలి. అంటే పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, సామ్రాజ్యాధినేతలు కానీ, ఏ రాజ్యానికి అధిపతులు కానీ, రాజులు కానీ, మంత్రులు కానీ, రాజ్యం ఊడిపోయినటువంటి తరాజులు కానీ, చతుర్వేద పండితులు కానీ, ఉపనిషత్తులన్నీ కూడా అవకాశం పట్టిండే వాళ్ళు కానీ, తల్ల కిందలుగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదివి ఉండేటువంటి వాళ్ళు కానీ, అర్థమైన ఐఏఎస్లు ఐపీఎస్లే కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ఇప్పుడు కొత్తదనంగా రాజులు మంత్రులు కాదు, పాతదనంగా రాజులు మంత్రులు కాదు, కొత్తదనంగా ఇంకా ముందరికి వచ్చేటువంటి భవిష్యత్తులో రాజులు మంత్రులే కాదు. అరే బుద్ధి బుర్రలో ఉందా అథవా మోకాళ్ళలో ఉందారా? మోకాళ్ళలో బుద్ధి ఉంటుందా? బుర్రలో బుద్ధి ఉంటుందా? బుర్రలో బుద్ధి ఉండే వాళ్ళు ఆలోచన చేస్తారు. అర్థమైన ఆదిశక్తి దుర్గా దుర్గా దుర్గా, అమ్మ లలిత లలిత లలిత. నేను చెప్తున్నానా, నా వాక్యం సులలితంగా నా మాటలు పలికించేటువంటి తల్లి సాక్షాత్ లలితాదేవే. నేను పుస్తకాలు చదివి ఉండొచ్చు, చదవకపోవచ్చు, నా దగ్గర విద్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నా మాటలు మాత్రం విద్యావంతులు కూడా బుద్ధి ఇచ్చేవి, ధైర్యం ఇచ్చేవి, ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చేవి. తెలుసుకోండి, మీరు నిజం తెలుసుకుంటే అర్థమైన మీకు విజయము వీర స్వర్గం కూడా. అంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి పోతానంటే దాని అర్థం ఏమిటంటే మళ్ళీ జన్మ వచ్చేంత వరకు సుఖంగా ఉంటూ కొన్ని కార్యక్రమం. మనిషి చచ్చేటప్పుడు కూడా ధైర్యం కావాలి, చనిపోయేటప్పుడు తెలుస్తుంది. బతికిన బతుకు చచ్చే చావుదల్లో తెలుస్తుంది అంటారు. కుక్క చావు చచ్చిపోతారు. ఇప్పుడు పేర్లు చెప్పను నేను, కొన్ని జాగాలు కుక్క చావు, ప్రాణభయం, గుండెలు అరచేట్లో పట్టుకుని గుబుల్ 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 అని ఉంటారు. కోట్ల రూపాయలు ఆస్తుంటే కూడా గన్ మ్యాన్ లేకుండా వాళ్ళు బయట రాలేరు. ఏది కానీ డాక్టర్లు పరీక్ష చేసి, గన్మ్యాన్లు పరీక్ష చేసి ఎంత చేస్తేనో ఒంటికి పోయేదానికి, దొడ్డికి పోయేదానికి, వాళ్ళకు నీళ్లు తాగేదానికి, కాఫీ చా తాగేదానికి, భోజనం చేసేదానికి ఎంత కర్మలు ఉంటుందిరా. ఇటువంటి రాజ్యాలు, ఇటువంటి రాచరికాలు కావాలన్నా ధైర్యేతు సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు కలిగిండేటువంటి వానికి లక్ష్మి సొంతం ఉంటుంది. ఇటువంటి లక్ష్మి గృహే గృహే గృహలక్ష్మి. అర్థమైందా? అంటే ప్రతి ఆడపిల్లలో కూడా ఒక దుర్గను చూడండా, ఒక లక్ష్మిని చూడండా, ఒక కాళీదేవిని చూడండా, ఒక సరస్వతీదేవిని చూడండా, ఒక సావిత్రీదేవిని చూడండా, ఒక గాయత్రీదేవిని చూడండా. ఆడవాళ్ళంటే గాజులు వేసుకునేది నేర్చుకోండా, ఒళ్ళి నిండా గుడ్డలు వేసుకునేది నేర్చుకోండా. మతాలు, కులాలు, భాషలు కుమ్ములాట్లవద్దు. ఆడపిల్ల చిన్నదైనా పెద్దదైనా, ఏ భాష అయినా, ఏ జాతి అయినా తల్లి 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 మాతృదేవత. ఆ మాతృదేవతను కానీ చెడ్డ దృష్టిలో చూస్తే ఆవిడే మనకు మృత్యుదేవత. మరణం 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 మరణం. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ఆడపిల్లలైనా మర్యాదగా నడుచుకోండి. తల్లి తండ్రికి మర్యాద ఇవ్వండి, కుటుంబ వ్యవస్థకు మర్యాద ఇవ్వండి. రాత్రుల పూట ఎక్కడా పారాడబాకండి. దయచేసి పని ఉంటే మాత్రమే వీధుల్లో కానీ పచార్లుగా తిరగండి. పని లేకుండా ఊరికి అర్ధనగ్నమైనటువంటి ఒక బట్టలు వేసుకుని వీధుల్లో పారాడబాకండి. ఏమిరా గురు మంత్రాలు చెప్తూ పూజలు చేస్తూ ఇటువంటి ఇవన్నీ కూడా పూజలో భాగమే, ఇవన్నీ ధర్మంలో భాగమే. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే స్వయం ప్రాధికారం, అంటే వాళ్ళకి శక్తి ఉండాలి. వాళ్ళు పుట్టి పెరిగిండేటువంటి జాగాలో శక్తి ఉండాలి. వాళ్ళతో ఉండేటువంటి ఆజుబాజులు కూడా శక్తి ఉండాలి. మీ పిల్ల మా పిల్ల కాదు, మీ జాతి మా జాతి కాదు, మీ భాష మా భాష కాదు. ఎవరు ఆడపిల్లలైనా ఆదిపరాశక్తే. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిని గుళ్లలో పూజలు చేయడం కాదు, రాళ్లకు పూజలు చేయడం కాదు. అర్థమైన గుండె లోపల గుక్కిడి ప్రాణం ఉండేంత వరకు మాట్లాడేది దేవత, చూసేది దేవత, వినేది దేవత, ప్రతిస్పందించేటువంటి దేవతలను మనం దేవతలుగా చూస్తాం. మంది సనాతన ధర్మం, మంది హిందూ ధర్మం, మంది మానవ ధర్మం, మంది భారతీయ సంస్కృతికి దెబ్బ తగిలితే సర్వనాశనం తప్పదు. ఆడపిల్లలుగాన గోళాడిస్తే, ఏడిస్తే, వాళ్ళ మాన ప్రాణాలకు భంగం కలిగితే సర్వనాశనం తప్పదు. అమ్మా శ్రీ లలితాదేవి, అమ్మా దుర్గాదేవి, అమ్మా భవాని రక్ష 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 రక్ష. ధర్మో రక్షతి రక్ష, ధర్మో రక్షతి రక్షితా. అందరికీ కలిసేటట్టుగా అన్ని భాషలకు, అన్ని జాతులకు, అన్ని కాలాలకు, సర్వోపరి ప్రపంచానికి మొత్తానికి అనేక కోటి బ్రహ్మాండ జనని
ఆవర్ణాశ్రమ విదాయని శ్రీ లలితాదేవి శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితిలేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్ మహాత్రిపుర సుందరీం శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దివ్యజ్యోతిర్నమోస్తుతే. చచ్చిన తర్వాత స్వర్గాల అవతల బతుకుండేటప్పుడు ఇప్పుడు స్వర్గలోక సుఖాలు అనుభవించండి అంటే ఆడపిల్లలను సాక్షాత్ ఆదిపరాశక్తిగా భావించి ప్రీతించండి. ఎదురింటి పిల్ల పక్కింటి పిల్లను అర్థమైన గుండెలు నిండా అర్థమైన సోదరీమణులుగా అక్క చెల్లెళ్ళుగా ఆదిశక్తులుగా అభిమానించండి, ఆనందించండి, వారికి సహాయం చేయండి. హర హర మహాదేవ. జై సనాతనం, జై సనాతనం, జై సనాతనం. ధర్మానికి తప్పు వేలు పెట్టే లక్షల కోట్ల మందైన యుగ యుగాంతరాల చరిత్రలు వెనక్కి బోండా. ముందుకు మీకు తెలియదేమో, ఒక్క నిమిషం ముందునేమవుతుందో తెలీదు, కానీ లక్షల కోట్ల సంవత్సరాల వెనకాల మీకు విట్నెస్లు ఉన్నాయి కదా, శాస్త్ర సంబంధాలు ఉన్నాయి కదా. ఏ భాషలో అయినా, ఏ జాతిలో అయినా, ఏ దేశానికైనా అవి చచ్చేది నిదానంగా ఉంటుందేమో, అథవా చచ్చేదాన్ని ఊహించవల, కానీ పుట్టిండేది మాత్రం మీకు బర్త్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది. కాబట్టి డెత్ సర్టిఫికెట్ మీకు తెలియదు. బర్త్ సర్టిఫికెట్ ఉండేటువంటి వాళ్ళు డెత్ సర్టిఫికెట్ వరకు గుర్తించుకోండి, ఊహించుకోండి నాయన. హరహర్ మహాదేవ. శుభం భూయాత్. మణికర్ణిక.k. సుధాకర్ స్వామిజీ. కాశీ మహాశ్మశానం నుంచి నేను ఇవన్నీ షూటింగులు చేసి చెప్తా ఉంటాను. ఇది షూటింగులు కాదురా, భవిష్యత్తు. నేను తాటాకుల గ్రంథాలు చదువుతూ తాటాకుల గ్రంథాల్లో ఏముంటే దాన్నే చెప్తాను. అరహర్ మహాదేవ్, అరహర్ మహాదేవ్. నేను తాటాకుల గ్రంథాలు చదివేది చూపించాను, పాతది మళ్ళీ కూడా చూపెడతాను. అరహర్ మహాదేవ్, అరహర్ మహాదేవ. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆదిపరాశక్తిని కన్న తల్లిగా భావించి ప్రీతించి ప్రేమించాలి.